లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం పాట ఇప్పుడు నిజమవుతోంది. ఇంతవరకు అణచివేతలకు గురయ్యి, అవమానాలకు గురయ్యి, ఆత్మహత్యలో లేకపోతే హత్యలకు గురైనటువంటి మహిళలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. తేడా వస్తే భర్తను లేపేవిస్తున్నారు. ఇప్పుడు అది ఎదుగుదల అనాలా, తిరోగమనం అనాలా? కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు కానీ మనిషి కుక్కని గరిస్తే వార్త అన్నటువంటి కోణంలో భార్యల్ని చంపినప్పుడు లేదా భార్యల్ని వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పినప్పుడు వార్తలు నార్మల్గా సిటీ ఎడిషన్స్ లోకల్ పేజీల్లో వస్తూ వచ్చినాయి. అదే ఇప్పుడు భార్యలు భర్తలు చంపేటప్పటికి బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి, ఫోన్ ఇన్లు అవుతున్నాయి, లేకపోతే రకరకాల చర్చలు డిబేట్లు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. తాజాగా గత 5 సంవత్సరాలు 785 మంది భర్తలు హతమయ్యారట. దేశవ్యాప్తంగా భర్తల మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జాతీయ నేర రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భర్తల మరణాల్లో మొదటి స్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో ఇక్కడ 45 మంది భర్తలు చనిపోయారు. 21లో 52, 22లో 60కి చేరుకుంది, 23లో 55, 24లో 62. బీహార్ రాష్ట్రంలో 20లో 30, 21లో 35, 22లో 40, 23లో 39, 24లో 42 మంది భర్తలు హతమయ్యారు. రాజస్థాన్లో 20లో 20, 21లో 25, 22లో 28, 23లో 30, 24లో 35 మంది భర్తలు హతమయ్యారు. మహారాష్ట్రలో 20లో 15, 21లో 18, 22లో 20, 23లో 22, 24లో 25 మంది భర్తలు హతమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 20లో 12 మంది, 21లో 15 మంది, 22లో 18 మంది, 23లో 20 మంది, 24లో 22 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. అయితే ఇదే విషయం మీద మహిళా నాయకులు కానీ లేకపోతే ఫెమినిస్టులు కానీ లేదా మహిళా అభ్యున్నతి కోరుకునేటటువంటి వాళ్ళు ఏమంటారు, ఈ 5 ఏళ్లలో కొన్ని లక్షల మంది మహిళలు చనిపోయి ఉంటారు అన్నటువంటి లెక్క చెప్తున్నారు.